అనేక కన్ఫ్యూజన్స్ మధ్య ఎట్టగల గ్రూప్ ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ప్రస్తుతం మనం విజయవాడలోని బిషప్ హజరయ్య స్కూల్ దగ్గర ఉన్నాము. ఈ జరిగిన అయోమయంతో వాళ్ళ ఫోకస్ ఎలా ఉంది, గ్రూప్ 2 అభ్యర్థులకు వాళ్ళ ఫోకస్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా ప్రిపేర్ అయ్యారు అనేది వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మీదేవరు సార్? మా జగిపేట నుంచి వచ్చామండి. మీ పేరు? నా పేరు రమేష్ అండి. జగిపేట నుంచి వచ్చాము. ఈ ఎగ్జామ్ కనీసం రద్దు కాకపోయినా వాయిదా వేస్తున్నా కానీ అన్న అవకాశం ఉండేదేమో అని అనుకుంటున్నాము. అంటే రాష్ట్ర పాయింట్ సరి చేసి అందరికి న్యాయం చేసిన తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము. దీన్ని హైకోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్నాము. దానిలో న్యాయం జరిగిద్దని భావిస్తున్నాము. ఇప్పుడు దీనిపై మీరు మీ సైడ్ నుంచి పోరాడేది ఇంకేం లేదా? మా సైడ్ నుంచి ఎగ్జామ్ కండక్ట్ చేసిన పోరాటం సార్. ఏదైనా హైకోర్టు తీర్పు కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. అందరి నుంచి చేయగలిగింది ఏం లేదు. ఇప్పుడు కోర్టు వేరే తీర్పిస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి రావాల్సింది, మళ్ళీ ప్రిపేర్ అవ్వాల్సింది. ఫస్ట్ దీని ఇంపాక్ట్ ఉందండి ఫోకస్ మీద? తప్పకుండా. దీనికి రాత్రి 8:30 వరకు కూడా ఏం జరుగుతుంది టీవీలు కతుక్కుపోయామండి. మేము కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాం అనుకుంటున్నాం. చూడాలి మరి ఏం జరుగుతుంది. సార్ మీ పేరు? నా పేరు రాజశేఖర్ అండి. ఎక్కడి నుంచి వచ్చారండి? మేము విజయవాడ నుంచి వచ్చాం. విజయవాడ కృష్ణా జిల్లా. ఓకే. ఏం సార్ ఈ ఎగ్జామ్ లో ఏంటంటే అండి, రోస్టర్ మిస్టేక్స్ ఉన్నాయని మేము అభ్యర్థులందరం కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు కూడా దానికి సానుకూలంగా నిర్ణయం తీసుకొని గవర్నమెంట్ వారికి కూడా చెప్పడం జరిగింది. గవర్నమెంట్ వారు కూడా దీని మీద సానుకూలంగా నిర్ణయం తీసుకొని సీఎం గారు కూడా ఏబిపిఎస్ లెటర్ రాయడం జరిగింది. కానీ ఏబిపిఎస్సి ఏకపక్ష ధోరణితో ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. అభ్యర్థులందరూ రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారిగా మా ఎగ్జామ్ పెట్టొద్దని కోరుకున్న ఎగ్జామ్ ఇదేనండి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇది ఎప్పటికైనా హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ క్యాన్సిల్ చేసే ఎగ్జామ్ అని తెలుసు. అందుకని అభ్యర్థులందరూ దాన్ని నివారించినా కానీ ఏపీఎస్సీ ఏకపక్ష ధోరణితో మరి ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. చివరికి ఏం జరుగుతుందో ఏంటనేది మాకే అగమగోచరంగా ఉంది. రాత్రి 12 వరకు కూడా ధర్నాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరిగినా కానీ ఏపీఎస్సీ నిరంకుశ ధోరణితోనే వెళ్తుందండి. మరి ఏం జరుగుతుందో పరీక్ష మీద పడుతుందండి? ఇప్పుడు పడుతుంది, తప్పకుండా పడుతుంది. రాయడమే 10 రోజుల నుంచి ఎవరు పుస్తకాలు తీయట్లేదండి. తప్పకుండా ఎఫెక్ట్ ఎగ్జామ్ మీద పడుతుంది. తప్పకుండా. సార్ మీ పేరు? రాజు అండి. ఎక్కడి నుంచి వచ్చింది? లోకలే, విజయవాడ. ఏంటి సార్ ఈ టోటల్ ఈ వివాదాన్ని ఎలా చూస్తున్నారు? కొంచెం వినపడదు. అదే టోటల్ గా ఈ ఇష్యూని ఎలా చూస్తున్నారు? ఇది కాంపిటీషన్ అంటే వాళ్ళు ఫోటోలో పెడితే మనకు ఫైనల్ ఎగ్జామ్ అయితే జరుగుతుంది అనుకున్నాం. ఓకే. అంటే ఇది ఓకేనా మీకు ఎగ్జామ్ జరగడం ఇప్పుడు? ఓకే అండి. ఓకే. మరి రాష్ట్ర విధానంలో ప్రాబ్లం ఉంటే రేపు పొద్దున కోర్టు వద్దంటే అది వాళ్ళు ఫైనల్ కాలేదని వదిలినారు కదా, ప్రాబ్లం ఉండదని వదిలినట్టున్నారు. దాని గురించి మనకు తెలియదు కదా సార్. మరి ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి గొడవ చేస్తున్న వాళ్ళు ఎవరు చేస్తున్నారు? అది ఒకరి ప్రిపరేషన్ ఒకటి ఉంటుంది సార్. సో మీకైతే ఏ ప్రాబ్లం లేదు? లేదా, కొంతసేపు జరిగిద్దని కొంతసేపు జరగదని అలా క్రియేట్ చేశారు. అభ్యర్థుల్లో కానీ పెద్దోళ్ళ నుంచి కానీ ఇంకా రాజకీయ నాయకులు కూడా కొంతమంది అలా క్రియేట్ చేశారు. దానివల్ల ఇంపాక్ట్ పడిద్ది కదా సార్. ఏంటి సార్ ఓవరాల్ ఇష్యూ ఏంటి? ఏముంది సార్, ఎగ్జామ్ అయితే పెడతారు అనుకున్నట్టే, వాళ్ళు అనుకున్నట్టే గవర్నమెంట్ ఏదైతే అనుకుంటుందో అదే జరిగిపోతుంది. ఇది ప్రజలు అయినటువంటి మాకు ఏం న్యాయం చేస్తారు? న్యాయం చేసే పొజిషన్లో అయితే గవర్నమెంట్ లేదు. ఒక రకంగా నిర్ణయం చేస్తామని చెప్పేశారు. అసలు మెదలకుండా గవర్నమెంట్ ఏం మౌనంగా ఉండేటైతే మా పనిలో మేము వెళ్ళిపోయేవాళ్ళం. నిన్న చేస్తామని చెప్పేసి మళ్ళీ ఈ తెల్లవారిపాటికల్ ఎగ్జామ్ అని చెప్పేస్తే దూరం నుంచి ఎక్కడి నుంచో రావాలి పరిస్థితి. మేము జగ్గేపేట నుంచి వచ్చామండి. అది 10-15 డేస్ నుంచి ప్రిపరేషన్ అనేది లేదు. మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది? మంచి ప్రభుత్వం అని చెప్పేసి మమ్మల్ని ముంచుతుంది. మమ్మల్ని ముంచారే తప్ప మాకే ఎలాంటి న్యాయం చేయట్లే. ఇలాంటి గవర్నమెంట్ ఉంటే లేకపోతే నిద్రపోతున్నట్టుంది. పొరపాటు ఎక్కడ జరిగింది? గవర్నమెంట్ లో ఉంది. చేయదలుచుకుంటే వాళ్ళు ఏదైనా చేయగలరు. గవర్నమెంట్ అనుకుంటే క్యాన్సిల్ చేస్తుంటారు. చేసేవాళ్ళే. గవర్నమెంట్ అనుకుంటే ఏం సాధ్యం అయితే అండి సేవ. ఇప్పుడు ఏపీఎస్సీ చైర్మన్ గారు చెప్తే గవర్నమెంట్ చెప్తే ఏంటంటే గవర్నమెంట్ మీద మొత్తం నడిచేది. కాబట్టి గవర్నమెంట్ తలుచుకుంటే ఏదైనా జరిగిద్దండి. మీ పేరు సార్? ప్రభాకర్. నేను ఎగ్జామ్ ఎలా ప్రిపేర్ అయ్యారు ఏంటి? నేను కన్ఫ్యూజన్. నిన్నటి వరకు ఫేక్ న్యూస్ అయితే చాలా రిలీజ్ అయినాయి. గవర్నమెంట్ అయితే మంచి డెసిషన్ తీసుకుంది. దీనికి ఎగ్జామ్ పెట్టేయడం అనేది కరెక్ట్ విషయమే. అది ప్రొలాంగ్ చేసిన వరకు ఇంకా ప్రిపరేషన్ అనేది చాలా ఇబ్బంది పడ్డాం. ఇప్పటికే చాలా టైం తీసుకుంది కాబట్టి కొంతమంది ఆస్పిరెంట్స్ అంటున్నారు మళ్ళీ రోస్టర్ ఉంది, కొంత ఎఫెక్ట్ అవుతుంది. దాన్ని ఏం చేస్తారనేది తర్వాత విషయం. అది ఇప్పుడు దానివల్ల మీ ఉద్యోగులకి ఇబ్బంది ఉండదండి? జరిగే విషయం ఏదైనా జరుగుతుంది. ఇంకా దీన్ని ప్రొలాంగ్ చేయడం కంటే పెట్టడం అనేది మేడం కూడా డెసిషన్ తీసుకోవడం కరెక్ట్. పొరపాటు అసలు ఎక్కడ జరిగింది సార్? నోటిఫికేషన్ అయితే రోస్టర్ గురించి ఎక్కడ డిస్కషన్ అనేది లేదు మనకి. సో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు అవును. మీ పేరు? నాగరాజు. నిర్ణయాలకి అనుగుణంగానే మనం ఫాలో అవ్వాలి కదా.
ఏపీఎస్సి క్యాన్సిల్ అని వెబ్ నోట్ ఇవ్వలేదు కాబట్టి మేము ఎగ్జామ్కి అటెండ్ అవ్వాల్సి వచ్చింది. ఓకే. సో దీంట్లో కన్ఫ్యూషన్ పూర్తి చేయవలసింది అది గవర్నమెంట్ చేతుల్లోనే ఉంది, ఏపీఎస్సి చేతుల్లోనే ఉంది. మీ పేరు సార్? నా పేరు రాజశేఖర్ అండి. ఎవరు రాస్తున్నారు సార్ ఎగ్జామ్? ఆ? ఎగ్జామ్ ఎవరు రాస్తారు? మా ఆవిడే నేను మీ వైఫ్ రాస్తున్నారు? ఇద్దరం రాస్తున్నాం సార్. ఇద్దరు రాస్తున్నారు. ప్రిపేర్ అయ్యే అంటే ఇప్పుడు మరి రాష్ట్ర విధానం వల్ల ఏం ఇబ్బంది ఉండదు సార్ రేపు రిజల్ట్ వచ్చినప్పుడు? రోస్టర్ విధానం వాళ్ళు నిర్ణయించాలి సార్, ప్రభుత్వం నిర్ణయించాలి. ఓకే. అంటే తర్వాత మళ్ళీ ఒక రిజల్ట్ వచ్చేసినా కూడా కోర్టు వద్దంటే మళ్ళీ ఇబ్బందే కదా? కోర్టు ఉందంటే ఔత్సాహికులు మళ్ళీ రాసుకుంటారు కదా సార్, చేసేదే ఉంది. ఓకే. ఔత్సాహికులు మళ్ళీ రాసుకుంటారు. డబల్ శ్రమ అవుతుంది కదా? లక్ష్యం ఎంత దూరం అయినా ముందుకెళ్లాల్సిందే సార్. ఓకే. ఎన్ని లక్ష్యాల్లో చాలా కష్టాలు వస్తాయి కదా, ఆ కష్టాలని దాటుకుంటూ వెళ్లాల్సిందే. ఏం చేస్తుంటారు సార్? నేనా పంచాయత్ సెక్రటరీ పని చేస్తున్నాను సార్. ఓకే. ఆల్ ది బెస్ట్. Thank you.